ఇప్పుడైందిన వార్త చంద్రబాబు ఇంట్లో విషాదం అతని కన్నమూత తీవ్ర దుఃఖంలో కుటుంబ సభ్యులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు సోదరుడు మరియు హీరో నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు నవంబర్ 14వ తేదీ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు నారా రామ్మూర్తి నాయుడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. నారా రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, అలాగే ఇద్దరు కుమారులు నారా రోహిత్, గిరీష్ ఉన్నారు. నారా ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ దంపతులకు నారా రామ్మూర్తి నాయుడు రెండో కుమారుడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన రామ్మూర్తి నాయుడు తండ్రికి తోడుగా వ్యవసాయ పనుల్లో సాయం చేసేవారు. ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రామ్మూర్తి నాయుడు నాటకాలపై ఆసక్తితో తిరుపతిలోని కళా పరిషత్ ఏర్పాటు చేశారు. ఆ కళా పరిషత్ ద్వారా నాటకాలు వేశారు. నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చాక అన్నకు తోడుగా రామ్మూర్తి నాయుడు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు కోసం ఇంటింటా ప్రచారం చేశారు. 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారా రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ్ కుమార్ పై పోటీ చేసి విజయం సాధించారు. ఇక 1996, 97, 98లలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్గా పనిచేశారు. అయితే 1999 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన రామ్మూర్తి నాయుడు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్యంతో రాజకీయాలకు దూరమయ్యారు. అయితే 2003లో ఢిల్లీలోని సోనియా గాంధీ సమక్షంలో నారా రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమై నారా రామ్మూర్తి నాయుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు.